బాలు మీనాని ఇంటికి తీసుకొని వచ్చి, నువ్వు పడుకో, రెస్ట్ తీసుకో, మా అమ్మ ఏం పని చెప్పినా చెయ్యకు, ఏదైనా అంటే నాకు ఫోన్ చేసి చెప్పు అంటాడు. ఇక వెళ్తూ వెళ్తూ వాళ్ళని ఒక చూపు చూసేసి వెళ్తాడు. ప్రభావతి భయపడుతూ ఉంటుంది, నిజం చెప్పేసిందో ఏమో, వీడేం వీరంగం సృష్టిస్తాడో అన్నట్టుగా. బాలు అలా వెళ్ళాడో లేదో మీనా దగ్గరికి వెళ్ళి, ఏంటి చక్కగా పడుకున్నావో మహారాణిలాగా, వంట ఎవడు చేస్తాడు, రా కిందకి అని కిందకి రమ్మంటుంది. మీనా ఆ నీరసంతోనే వెళ్తుంది. బియ్యంలో చేయి పెట్టనివ్వదు, కనీసం కూరగాయల్లోనూ చేయి పెట్టనివ్వదు, మొత్తం ఆమె ఇస్తుంది. ఎందుకంటే మీనా చేయి పెడితే దరిద్రం అన్నట్టుగా ఫీల్ అవుతూ. ఇక ముగ్గురు షాపింగ్కి వెళ్తారు. మీనా ఈలోపు వంట చేసి చాలా నీరసంగా ఉంటే మరలా వెళ్ళి పడుకుంటుంది. వీళ్ళొచ్చేసరికి, ఏంటి వంట స్మెల్ కూడా రావడం లేదు, ఇంతకీ చేసిందా లేదా పోయి పడుకుందా ఈ మహారాణి అన్నట్టుగా అంటూ ఉంటే, అత్తయ్య నాకు బాగా ఆకలేస్తుంది అత్తయ్య అన్నట్టు రోహిణి చెప్తుంది. ఉండు వెళ్ళి చూస్తాను అని చెప్పి మీనా దగ్గరికి వెళ్తుంది. మీనా ఏమో పడుకొని ఉంటుంది. ఏంటి ఇంట్లో పనులు చేయమంటే నువ్వు హ్యాపీగా పడుకున్నావు, ఇప్పుడు వచ్చేస్తే నీకు అన్ని నొప్పులు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. నీరసంగా ఉంది అత్తయ్య అని కూడా వినిపించుకోదు. వంట చేశాను అని చెప్పగానే వెళ్ళి ముగ్గురు కూర్చొని తింటూ ఉంటారు. కనీసం మానవత్వం కూడా లేదా? ఒక మనిషి ఇంట్లో బాగలేక పడుకుంది, సరే వంట చేయమన్నారు చేసామే, తినొచ్చు కదా, మరలా ఎందుకు ఇలా వచ్చి మళ్ళీ మాట్లాడాలి అన్నట్టుగా మీనా ఫీల్ అవుతూ. ఈ ముగ్గురు తోడు దొంగలకి బాలునే కరెక్ట్ అండి. బాలునే కరెక్ట్గా సమాధానం చెప్తాడు. మీనా లాంటి వాళ్ళు పనికిరారు వీళ్ళకు. బాలు అయితేనే సరిగ్గా సమాధానం ఇస్తారు.